తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహిస్తున్న 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి పోలీస్ పెరేడ్ మైదానం చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన వ్యవసాయ శాఖ వారి ఫార్మ్ రోబో శకటం, రిమోట్ కంట్రోల్తో నడిచే వాహనం, పరిశ్రమల శాఖ వారి ఏపీఐఐసి, విద్య, తిరుపతి నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ, పోలీసు, అగ్నిమాపక, పౌర సరఫరాల, జిల్లా సర్వే, భూ రికార్డుల, ప్రజా రవాణా, వైద్య, పశుసంవర్ధక శాఖల శకటాల ప్రదర్శనను తిలకిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జడ్జి రామచంద్రుడు, తిరుపతి, చంద్రగిరి, నగరి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మాజీ మంత్రివర్యులు పరసారత్నం, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, ఎస్పీఎల్ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సి, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, డిఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్, వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర, వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యాసంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి, ఇలాగా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను.